ఇష్టమ్మా. బాగున్నారా? మేము బాగున్నామండి. ఉమ్. బాగున్నాము. నేను వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు అవుతుంది. ఉమ్. మేము రాజమండ్రిలో ఉండము. ఉమ్. అక్కడి నుండేమో ఇక్కడికి వచ్చినాము. చుట్టాలు అంటూ ఉన్నారని ఎవడు అక్కడ చేయలేదు. నా పేరుంటే అక్కడ చచ్చిపోయాడు. కొడుకు ఇక్కడికి వచ్చాక చచ్చిపోయాడు. కోళ్ళ బయటకు గంటేసింది. మీ అబ్బాయి ఎలా చనిపోయారు? మా అబ్బాయి ఉదయత్తపానికి కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాడు. మీకు అందరు తెచ్చేమంటది. పేపర్లో వేసినారు, టీవీలో వేసినారు. దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటాము. దేవుడు ఎక్కడ లేదండి, ఇక్కడే ఉన్నారు. మమ్మల్ని వాస్కరణ చేస్తాను. 8 సంవత్సరాలు అవుతుంది మేము ఇక్కడ ఉన్నాము. మాది ఉన్నామంటే ఉండడం కావాలండి, ఒక కుటుంబం మాది. మేము కుటుంబం కింద ఇంటికా తల్లి పిల్లలు అని ఒక మాట అనుకుంటాము. ఇక్కడ మేము అనుకోము. మాది ఒక కుటుంబం ఇక్కడ. మిమ్మల్ని చూస్తే బాగా బ్రతికిన కుటుంబం, మంచిగా ఆస్తులు అన్ని ఉన్న కుటుంబంలో కనపడుతున్నారు. ఇప్పుడు ఎవరు లేకనా? ఎందుకు కోడలు ఎందుకు చూడాలి? అవన్నీ ఇంకా చెప్పుకుంటే అవన్నీ పర్లేదు, అందరూ తెలుసు. మళ్ళీ అవన్నీ తెలుసుకొని బాధపడాలండి. అత్తమ్మ చేసినప్పటికి 16 తులాల బంగారం అమ్మినానండి. అప్పుడు తీసినాను. నా పేరుంటే 16 తులాల బంగారం ఎందుకు అమ్మారు? అత్తమ్మ చేసినప్పుడు అన్నవి భూములు అన్నవి పట్టు బంగారం ఉంటే దొంగలు వస్తారు, పట్టి పడతారు. ఈ బంగారం అన్ని ఎత్తాను. అప్పుడు తులం 99. ఆ బంగారం అన్ని అప్పుడు తీసినాను. నా పేరెంట్ అన్నాడు, అమ్మ బంగారం అంటే అమ్మేసినావు, ఎలా పట్టుకుంటావు, ఎవరు చూస్తారండి అని. నాకు ఎకరా పొలం రాసినారండి. ఎకరం పొలం రాస్తే 2 కొడుకులు అన్నారు. పొలాలు అవి ఉన్నాయి మీకు? భూములు అవి ఉన్నాయి? నాకెందుకండి పొలం అంటే? అమ్మ రేపు ఎవరు చూడరు, వంటి ధరలు అమ్మేసినావు, బంగారం వల్ల అమ్మేసినావు, ఎలా బతుకుతావు, నిన్న రేపు చూడరు. నాకు ఎకరన్నర పొలం రాసినారు. ఎకరన్నర పొలం రాస్తే నాకెందుకు పొలం? 2 కొడుకులు అన్నారు. 2 కొడుకులు మీకు? కొడుకు చచ్చిపోయింది, ఒక కొడుకు అన్నాను. 2 కొడుకులు అన్నారు. కొడుకుల కంటే నాకెందుకు, అంతకంటే అయితే మా తిరగారికి రాశాను. వాళ్ళకి రాసిన చేత ఆ ఉండిపోయిన భూములు అమ్ముకొని కొడుకేమో సినిమా ఆడుకున్నాడు. సినిమా ఆడుకొని చచ్చిపోయింది. ఇప్పుడు సినిమాల్లోనికి వెళ్ళారా? సినిమా ఆడేమన్నాడు. భూములు అమ్మేసి భూములు అమ్మేసి సినిమా కొన్నారు రాజమండ్రిలో. పెళ్ళాడు మెట్టిపాడు. అక్కడ కొనాక ఇది చదువు లేదు, అంతా అయిపోయింది. 10,000 అప్పు వచ్చింది. మళ్ళీ తిరగని మెట్టి. ఇది చదువు లేదు కదా, చదువు ఉండదంతా మోసం చేసినారు. అయిపోయింది. అయిపోయాక ఇంకెందుకు ఇక్కడికి వచ్చేసినాము. 10,000 అప్పు అయిపోయినాము. ఈశాపట్నంలోనే మాకు అంతా ఉన్నారు. ఇక్కడే 10,000 అప్పు చేసి ఆ అప్పుడు అక్కడ తీర్చుకొని ఇక్కడికి వచ్చేసి. మనవులు ఉన్నారా? మనవరాళ్ళు ఉన్నారా? మనవరాలు మనవాడు అన్నాడు. ఆ కొడుకేమో కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాడు. చచ్చిపోయాక కోళ్ళ బయటకు కనిపించింది. 8 సంవత్సరాలు అయిపోయింది వచ్చి. కోడలు ఏం ఉద్యోగం చేస్తుందా? ఏం లేదు. ఇల్లు అది ఉందా? సొంత ఇల్లు అది ఉందా? కొనుక్కుంటారట, నాకు తెలదు. మా సొంత ఇల్లు గట్ట ఎక్కడ లేదు. నేను వచ్చేసరికి ఇక్కడికి ఇంకా అవన్నీ చెప్పుకుంటే బాధపడ్డాము. నన్ను ఎక్కడ గెంటేసినారు. ఇక్కడ నాకు దేవుడు. ఇక్కడ ఎవరు మిమ్మల్ని ఎవరు జాయిన్ చేశారు? ఇక్కడ మీరే వచ్చారా? ఇక్కడ ఎవరు జాయిన్ చేయలేదండి. ఒక ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు 5,000 రూపాయలు ఇస్తాడు. 5,000 నీకు ఇస్తాను, నా పడుకోలే చోటు అమ్మ, లేకపోతే నేను బండి కిందకి వెళ్ళిపోతాను. ఎంత మాట అన్నావమ్మా, తప్పు అలాగనుకొని నన్ను ఇక్కడ అడ్రస్ రాసి బాబు ఫోన్ నెంబర్ తీసుకొని ఇక్కడికి. మీకు అర్థమవుతుందో లేదో కన్నీళ్ళు వస్తున్నాయి నాకు. చంద్రబాబు గారు ఇచ్చిన పెన్షన్ 1,000 రూపాయలు నీకు ఇస్తాను, ఇక్కడ నాకు పడుకోవడానికి చోటు ఇవ్వమ్మా అని ఎవరినో అడిగారు. అడిగినాను. అడిగితే అమ్మ అనేది, వద్దమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను 15 దగ్గర పంపాను. బాబు ఫోన్ చేసి బాబు నెంబర్ ఇచ్చి నా చేతి 10 రూపాయలు ఇచ్చి
ఆటోకి ఇక్కడ పంపిందండి. ఇక్కడ పంపింది ఆరోగ్యంగా ఉన్నాము. ఒకరు నొప్పి కలిగితే ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు, మందులు అన్నీ ఉన్నాయి. అంతే ఇక్కడ సదుపాయం బాగుంది. విమానం కూడా ఎక్కించినారు. ఎక్కడికి వెళ్ళారు? తిరుపతి. విమానంలో వెళ్ళారా? ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళాము, విమానంలో వెళ్ళాము, బాగా తీసుకెళ్ళారు. అన్ని బాగున్నాయి ఇక్కడ. నీకు మాట చెప్పనా, నేను మనవరాల్లా కనిపిస్తున్నానా? చాలా అందంగా ఉన్నారు మీరు. అప్పట్లో ఇంకెంత అందంగా ఉండుంటారో. నా మనవరాలే నువ్వు, మనవరాలే. నాకున్నారు మనవరు, మనవరు అన్నారు. ఇక్కడ ఇద్దరు మనవరు అన్నారు, ఇద్దరు మనవరు చచ్చిపోయారు. అందంగా ఉన్నారు కదా. అక్కడ ముగ్గురు మనవరు అన్నారు, ముగ్గురు మనవరు అన్నారు. మొత్తం 5 మనవరు అన్నారు, 6 అన్నారు. ఎవరుంటే ఏం సుఖమేండి. ఆ కొడుకు ఇద్దరు భగవంతుడు తెచ్చి ఇక్కడ ఎత్తుకున్నారు. ఇక్కడ ఉన్నాను. మీరంతా ఆరోగ్యంగా ఉంటే మేము ఆరోగ్యంగా ఉంటాము. మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడు మా అన్నపూర్ణ మా అమ్మని కలుసుకోవాలి. మా అన్నపూర్ణమ్మ మా అమ్మగారు కలుసుకోవాలి. నేను ఆరోగ్యంగా ఉన్నాను. తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. చక్కగా ఇక్కడ దేవుడిది కోవిలు పెట్టారు అంటున్నారు. పొద్దున్న 6 గంటలకి, పొద్దున్న 10 గంటలకి అయింది. 11 వరకు భజన చేసుకుంటాం. మీ ఊరు, మీ వాళ్ళని తలుచుకొని ఎప్పుడైనా బాధపడతారా? చీ అంటున్నారు ఎందుకు? అన్నం ఎక్కడ తిని, బొట్టు ఎక్కడ కట్టి, స్నానం ఎక్కడ చేసి, అన్ని బాగాట్లు ఎక్కడుంటే వాళ్ళెంత గ్యాప్ పడతారు. ఆకలిస్తే ఎవరమ్మ గ్యాప్ పడతారు? అన్నం పెట్టేవాళ్ళు ఎవరు? ఇక్కడ ఉంటున్నారు. ఇప్పుడు నీకు ఆకలి వేసింది, నీకెవరు గ్యాప్ పడతారు? అమ్మ. మరి అమ్మ లాంటి వాడు ఇక్కడ ఉంది, నాకు ఆకలి వేస్తుంది. ఆకలి వేస్తే కదా గ్యాప్ పడతారు. ఇంటికని ఏటికని లోటు పెట్టి కూడా గ్యాప్ పడతారు. నాకు ఏది తోటి లేదు. అంతా నాకు భగవంతుడు శుభ్రం చూస్తాను, అది శుభ్రం చూస్తాను. నాకేం దోట్లేదు. నాకు ఎవ్వరు గ్యాప్ రారు. నాకేమొద్దు. ఇలాగ భగవంతుడు చాలా చూసి ఎత్తిపోయిన. అదే కోడలు మిమ్మల్ని ఒక తల్లిలా భావించి మిమ్మల్ని అక్కడ ఉంచుకుంటే మనవలతో మనవరాలతో చక్కగా ఉండేవాళ్ళు. తప్పు నాదండి. పైపిల్లని చేసుకుంటే ఈ బాధ లేకపోయింది. అక్క కూర్చుందేమో చిన్నాన్న కొడుకు చేసినాము, ఆడమ్మాయినేమో నేను చేసుకున్నాను. చిన్న కొడుక్కి, పెద్ద కొడుకేమో ఆడపడిచి కూర్చుని చేసినాను. ఇది తగ్గితే కూడా అది ఆడపడిచి కూర్చుని, తమ్ముడు కూర్చుని చూడటదేమంటే ఇదే గెంటేసింది. తమ్ముడు కూతుర్ని ఇచ్చారు, చేసుకున్నాను. అక్కకి మనరాడు, తమ్ముడు కూతురు. ఆ పక్క మనరాడు, ఈ పక్క మేనగోడు, ఈ పక్క వాళ్ళు. అందుకే బయటికి తింటుంది. దగ్గర సంబంధం తెలిసినట్టు మట్టి చేసుకోవచ్చు. అన్ని గ్యాప్లు తెచ్చుకుని బాధపడతాం. మీ వయసు ఎంత ఉంటుందమ్మా? 90 వస్తుంది. 90 వస్తుంది. ఓన్లీ నేను ఉన్నాను కదా, మనవరాలను అయిపోయాను. ఫ్రెండ్స్ మన ఇద్దరు. ఓకేనా? ఆరోగ్యంగా ఉండాలి. తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ కావాలి. తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. మీరు అందరూ సంతోషంగా ఉండాలి. మేము కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్తాం. మేము ఒక్క కుటుంబం కింద, 5 పిల్లల కింద అంతా ఒక మాట అనుకుంటే ఆచరణకే కానీ మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయి. ఇప్పుడు నువ్వు నేను ఎలాగున్నా అలాగే ఉంటాం. మా కుటుంబం అంతా ఒకే కుటుంబం. మరి మేము ఆరోగ్యంగా ఉంటాం. మాకు ఏది కావాలంటే తెచ్చి అప్పరబ్బో పెడతాడు. మాకు శుభ్రం చూసుకుంటాడు. బాబు దేవుడు ఎక్కడో ఉన్నారు అనుకున్నాం, ఇక్కడే ఉన్నారు. మమ్మల్ని ఆరోగ్యంగా చూసుకుంటారు. మాకేం లోటు లేదు. నెలకొట్ట డాక్టర్ వస్తారు. ఇక్కడ నడుచుంటుంది. వారం కొత్త అవుతుంది కూడా లోటు లేదు. వారం పని తీసుకోవడం వస్తారు. ఈ పూట ఉంటుంది, ఆ పూట అవుతుంది. రోజు 8 గంటలకు టిఫిన్. ఈ పూట చేసిన టిఫిన్ రేపు చేయదు. రోజుకో టిఫిన్.
ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు కొత్తగా ఎవరైనా వచ్చినప్పుడు మా కొడుకు ఇలా చేసాడు, నా కోడలు ఇలా చేసేది, అందుకే నా బతికిలా అయిపోయిందని వచ్చి ఏడుస్తూ ఉంటే మీరే అందరూ ఓదారుస్తారా వాళ్ళని? మరి బోధాల్సిన చాటి ఆడవాళ్ళం కదమ్మా. ఆడవాళ్ళం కదా, అందరం ఆడవాళ్ళమే కదా, ఆడపుట్టుగా పుట్టాను. ఇప్పుడు నేను బాధపడుతున్నాను, నువ్వు బాధపడుతున్నావు అంతే కదా. అలాగే ఒకరు వచ్చినారంటే అమ్మ తప్పు అలాగే అనమాట. ఇలాగే అంటున్నాను, మనం తెలిసినట్టుగా మనం బోధ పెడతాం. సరే, జాగ్రత్త. మామని కలుసుకో, ఆవిడ ఇంకా ఉంది తప్పకుండా. మీరు ఆరోగ్యం ఉంటే అదే చేయాలి. అలాగే థ్యాంక్ యూ.